మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది స్కిన్నరు 5 అంశాలను తీసుకొని చెప్పడం అన్నది జరిగింది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నరు ముఖ్యంగా 5టికి పరిమితం చేశారు. అది ఏంటి అంటే అభ్యాసకులు అంటే లెర్నరు, అభ్యాసన వాతావరణం అనగా లెర్నింగ్ సిట్యువేషను, అభ్యాసన ప్రక్రియ లెర్నింగ్ ప్రాసెస్, అభ్యాసన అనుభవం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఉపాధ్యాయుడు అంటే టీచరు. ఈ 5టికి స్కిన్నర్ గారు ఎడ్యుకేషనల్ సైకాలజీని పరిమితం చేశారు. ఆ 5 కూడా ఉపాధ్యాయుడికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 కూడా ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీలో టీచర్కి లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి ఇంత ఉంటే బాగుంటది అన్నది స్కిన్నర్ యొక్క ఉద్దేశము. ఆ పరిధి గురించి నేను లాంగ్ వీడియోలో వివరించాను. అభ్యాసకుడు గురించి అంటే లెర్నర్ గురించి నేను వివరించడం అన్నది జరిగింది. అభ్యాసన వాతావరణం లెర్నింగ్ సిట్యువేషన్ ఏ విధంగా ఉపాధ్యాయుడు కల్పించాలి, మరి లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకొని రావాలి, మరి అదే విధంగా ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో విద్యార్థి యొక్క బిహేవియర్ చేంజ్ అన్నటువంటిది పర్మనెంట్ గా ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలను, మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉపాధ్యాయుడు తన యొక్క అభ్యాసన అనుభవాలను ఒకదాని నుండి మరొక దానికి ఏ విధంగా బదిలీ చేయాలి లేదా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి విద్యాబోధన చేయాలి అన్నటువంటిది, మరి అదే విధంగా ఉపాధ్యాయుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటి గురించి నేను లాంగ్ వీడియో అన్నది ఒకటి చేశాను. తప్పకుండా దానిని చూడండి. వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు సైకాలజీ అర్థమవుతుంది. స్కిప్ చేస్తే గనక సైకాలజీ మీకు అర్థం కాదు. ఇంకోటి వీడియో అయిపోయిన దాకా కూడా కాన్సన్ట్రేషన్ తో వింటేనే సైకాలజీ అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ చేసి వినకపోతే గనక సైకాలజీ అర్థం కాదు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒక్క ఎడ్యుకేషన్కే కాదు డియర్ స్టూడెంట్స్ కి ఉపయోగపడిద్ది, చెప్తున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది, అనగా టీచర్స్ కి, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల యొక్క పెంపకము ఎలాగ ఉండాలి అన్నది తెలుసుకోవటానికి ఉపయోగపడిద్ది. మరి అదే విధంగా సొసైటీలో మనం ఎలాగ ఉండాలి అన్నది నేర్పించిద్ది. మన నైబర్హుడ్ ఎలాగ ఉన్నది, మనం ఎలాగ ఉండాలి అన్నది ఈ సైకాలజీ నేర్పించిద్ది. కాబట్టి సైకాలజీ ఈజ్ మస్ట్. సైకాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు, పూర్తిగా సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు సొసైటీలో ఎక్కడైనా కానీ సక్సెస్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీలో నేను పెడుతున్నటువంటి వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇది డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి, ఎంఏడ్ వాళ్ళకి, ఎంఫిల్ వాళ్ళకి ఉపయోగపడటమే కాకుండా ప్రతి టీచర్ కి ఉపయోగపడుతుంది. విద్యార్థులకే కాదు, టీచర్స్ కి, ఇంకా టీచర్ పోస్టులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పోస్టులు రాసేటువంటి వాళ్ళకి సైకాలజీ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని వినాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది స్కిన్నరు 5 అంశాలను తీసుకొని చెప్పడం అన్నది జరిగింది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నరు ముఖ్యంగా 5టికి పరిమితం చేశారు. అది ఏంటి అంటే అభ్యాసకులు అంటే లెర్నరు, అభ్యాసన వాతావరణం అనగా లెర్నింగ్ సిట్యువేషను,
అభ్యసన ప్రక్రియ, లెర్నింగ్ ప్రాసెస్, అభ్యసన అనుభవం, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఉపాధ్యాయుడు అంటే టీచరు. ఈ 5టికి స్కిన్నర్ గారు ఎడ్యుకేషనల్ సైకాలజీని పరిమితం చేశారు. ఆ 5 కూడా ఉపాధ్యాయుడికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 కూడా ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీలో టీచర్కి లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి ఇంత ఉంటే బాగుంటది అన్నది స్కిన్నర్ యొక్క ఉద్దేశము. ఆ పరిధి గురించి నేను లాంగ్ వీడియోలో వివరించాను. అభ్యాసకుడు గురించి అంటే లెర్నర్ గురించి నేను వివరించడం అన్నది జరిగింది. అభ్యాసన వాతావరణం, లెర్నింగ్ సిట్యువేషన్ ఏ విధంగా ఉపాధ్యాయుడు కల్పించాలి, మరి లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకొని రావాలి, మరి అదే విధంగా ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో విద్యార్థి యొక్క బిహేవియర్ చేంజ్ అన్నటువంటిది పర్మనెంట్ గా ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలను, మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉపాధ్యాయుడు తన యొక్క అభ్యసన అనుభవాలను ఒకదాని నుండి మరొక దానికి ఏ విధంగా బదిలీ చేయాలి లేదా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి విద్యాబోధన చేయాలి అన్నటువంటిది, మరి అదే విధంగా ఉపాధ్యాయుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటి గురించి నేను లాంగ్ వీడియో అన్నది ఒకటి చేశాను. తప్పకుండా దానిని చూడండి. వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు సైకాలజీ అర్థమవుతుంది. స్కిప్ చేస్తే గనక సైకాలజీ మీకు అర్థం కాదు. ఇంకోటి, వీడియో అయిపోయిన దాకా కూడా కాన్సన్ట్రేషన్ తో వింటేనే సైకాలజీ అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ చేసి వినకపోతే గనక సైకాలజీ అర్థం కాదు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒక్క ఎడ్యుకేషన్ కే కాదు డియర్ స్టూడెంట్స్ కి ఉపయోగపడిద్ది, చెప్తున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది, అనగా టీచర్స్ కి, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల యొక్క పెంపకము ఎలాగ ఉండాలి అన్నది తెలుసుకోవటానికి ఉపయోగపడిద్ది. మరి అదే విధంగా సొసైటీలో మనం ఎలాగ ఉండాలి అన్నది నేర్పించిద్ది. మన నైబర్హుడ్ ఎలాగ ఉన్నది, మనం ఎలాగ ఉండాలి అన్నది ఈ సైకాలజీ నేర్పించిద్ది. కాబట్టి సైకాలజీ ఈజ్ మస్ట్. సైకాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు, పూర్తిగా సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు సొసైటీలో ఎక్కడైనా కానీ సక్సెస్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీలో నేను పెడుతున్నటువంటి వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇది డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి, ఎంఏడ్ వాళ్ళకి, ఎంఫిల్ వాళ్ళకి ఉపయోగపడటమే కాకుండా ప్రతి టీచర్ కి ఉపయోగపడుతుంది. విద్యార్థులకే కాదు, టీచర్స్ కి, ఇంకా టీచర్ పోస్టులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పోస్టులు రాసేటువంటి వాళ్ళకి సైకాలజీ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని వినాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది స్కిన్నరు 5 అంశాలను తీసుకొని చెప్పడం అన్నది జరిగింది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నరు ముఖ్యంగా 5టికి పరిమితం చేశారు. అది ఏంటి అంటే అభ్యాసకులు అంటే లెర్నరు, అభ్యసన వాతావరణం అనగా లెర్నింగ్ సిట్యువేషను, అభ్యసన ప్రక్రియ లెర్నింగ్ ప్రాసెస్, అభ్యసన అనుభవం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఉపాధ్యాయుడు అంటే టీచరు. ఈ 5టికి స్కిన్నర్ గారు ఎడ్యుకేషనల్ సైకాలజీని పరిమితం చేశారు. ఆ 5 కూడా ఉపాధ్యాయుడికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 కూడా ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీలో టీచర్కి
లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి ఇంత ఉంటే బాగుంటది అన్నది స్కిన్నర్ యొక్క ఉద్దేశము. ఆ పరిధి గురించి నేను లాంగ్ వీడియోలో వివరించాను. అభ్యాసకుడు గురించి అంటే లెర్నర్ గురించి నేను వివరించడం అన్నది జరిగింది. అభ్యాసన వాతావరణం లెర్నింగ్ సిట్యువేషన్ ఏ విధంగా ఉపాధ్యాయుడు కల్పించాలి, మరి లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకొని రావాలి, మరి అదే విధంగా ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో విద్యార్థి యొక్క బిహేవియర్ చేంజ్ అన్నటువంటిది పర్మనెంట్ గా ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలను, మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉపాధ్యాయుడు తన యొక్క అభ్యసన అనుభవాలను ఒకదాని నుండి మరొక దానికి ఏ విధంగా బదిలీ చేయాలి లేదా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి విద్యా బోధన చేయాలి అన్నటువంటిది, మరి అదే విధంగా ఉపాధ్యాయుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటి గురించి నేను లాంగ్ వీడియో అన్నది ఒకటి చేశాను. తప్పకుండా దానిని చూడండి. వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు సైకాలజీ అర్థమవుతుంది. స్కిప్ చేస్తే గనక సైకాలజీ మీకు అర్థం కాదు. ఇంకోటి, వీడియో అయిపోయిన దాకా కూడా కాన్సన్ట్రేషన్ తో వింటేనే సైకాలజీ అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ చేసి వినకపోతే గనక సైకాలజీ అర్థం కాదు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒక్క ఎడ్యుకేషన్ కే కాదు డియర్ స్టూడెంట్స్ కి ఉపయోగపడిద్ది, చెప్తున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది, అనగా టీచర్స్ కి, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల యొక్క పెంపకము ఎలాగ ఉండాలి అన్నది తెలుసుకోవటానికి ఉపయోగపడిద్ది. మరి అదే విధంగా సొసైటీలో మనం ఎలాగ ఉండాలి అన్నది నేర్పించిద్ది. మన నైబర్హుడ్ ఎలాగ ఉన్నది, మనం ఎలాగ ఉండాలి అన్నది ఈ సైకాలజీ నేర్పించిద్ది. కాబట్టి సైకాలజీ ఈజ్ మస్ట్. సైకాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు, పూర్తిగా సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు సొసైటీలో ఎక్కడైనా కానీ సక్సెస్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీలో నేను పెడుతున్నటువంటి వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇది డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి, ఎంఏడ్ వాళ్ళకి, ఎంఫిల్ వాళ్ళకి ఉపయోగపడటమే కాకుండా ప్రతి టీచర్ కి ఉపయోగపడుతుంది. విద్యార్థులకే కాదు, టీచర్స్ కి, ఇంకా టీచర్ పోస్టులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పోస్టులు రాసేటువంటి వాళ్ళకి సైకాలజీ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని వినాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది స్కిన్నరు 5 అంశాలను తీసుకొని చెప్పడం అన్నది జరిగింది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నరు ముఖ్యంగా 5టికి పరిమితం చేశారు. అది ఏంటి అంటే అభ్యాసకులు అంటే లెర్నరు, అభ్యాసన వాతావరణం అనగా లెర్నింగ్ సిట్యువేషను, అభ్యాసన ప్రక్రియ లెర్నింగ్ ప్రాసెస్, అభ్యాసన అనుభవం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఉపాధ్యాయుడు అంటే టీచరు. ఈ 5టికి స్కిన్నర్ గారు ఎడ్యుకేషనల్ సైకాలజీని పరిమితం చేశారు. ఆ 5 కూడా ఉపాధ్యాయుడికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 కూడా ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీలో టీచర్కి లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి ఇంత ఉంటే బాగుంటది అన్నది స్కిన్నర్ యొక్క ఉద్దేశము. ఆ పరిధి గురించి నేను లాంగ్ వీడియోలో వివరించాను. అభ్యాసకుడు గురించి అంటే లెర్నర్ గురించి నేను వివరించడం అన్నది జరిగింది. అభ్యాసన వాతావరణం లెర్నింగ్ సిట్యువేషన్ ఏ విధంగా ఉపాధ్యాయుడు కల్పించాలి, మరి లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకొని రావాలి, మరి అదే విధంగా ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో విద్యార్థి యొక్క బిహేవియర్ చేంజ్ అన్నటువంటిది పర్మనెంట్ గా ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలను, మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్
ఉపాధ్యాయుడు తన యొక్క అభ్యసన అనుభవాలను ఒకదాని నుండి మరొక దానికి ఏ విధంగా బదిలీ చేయాలి లేదా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి విద్యాబోధన చెయ్యాలి అన్నటువంటిది. మరి అదే విధంగా ఉపాధ్యాయుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటి గురించి నేను లాంగ్ వీడియో అన్నది ఒకటి చేశాను. తప్పకుండా దానిని చూడండి. వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు సైకాలజీ అర్థమవుతుంది. స్కిప్ చేస్తే గనక సైకాలజీ మీకు అర్థం కాదు. ఇంకోటి, వీడియో అయిపోయిన దాకా కూడా కాన్సన్ట్రేషన్ తో వింటేనే సైకాలజీ అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ చేసి వినకపోతే గనక సైకాలజీ అర్థం కాదు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఒక్క ఎడ్యుకేషన్ కే కాదు డియర్ స్టూడెంట్స్ కి ఉపయోగపడిద్ది, చెప్తున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది, అనగా టీచర్స్ కి, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల యొక్క పెంపకము ఎలాగ ఉండాలి అన్నది తెలుసుకోవటానికి ఉపయోగపడిద్ది. మరి అదే విధంగా సొసైటీలో మనం ఎలాగ ఉండాలి అన్నది నేర్పించిద్ది. మన నైబర్హుడ్ ఎలాగ ఉన్నది, మనం ఎలాగ ఉండాలి అన్నది ఈ సైకాలజీ నేర్పించింది. కాబట్టి సైకాలజీ ఈజ్ మస్ట్. సైకాలజీ బాగా తెలిసినటువంటి వాళ్ళు, పూర్తిగా సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు సొసైటీలో ఎక్కడైనా కానీ సక్సెస్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీలో నేను పెడుతున్నటువంటి వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇది డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి, ఎంఫిల్ వాళ్ళకి ఉపయోగపడటమే కాకుండా ప్రతి టీచర్ కి ఉపయోగపడుతుంది. విద్యార్థులకే కాదు, టీచర్స్ కి, ఇంకా టీచర్ పోస్టులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పోస్టులు రాసేటువంటి వాళ్ళకి సైకాలజీ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని వినాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.